ప్రకృతి ధర్మానికి ఆటంకం కలిగిస్తున్న సైతాన్ని తొలగించడానికి, తొలగించే పనికి నాయకత్వం వహించడానికి దేవుడే స్వయంగా భూమి మీదకి అవతార రూపంలో వచ్చి భూమి మీద ఉన్న జీవాన్ని తన జట్టుగా మలుచుకుని తన జట్టులో ప్రతి ఒక్కరికి తనకున్న శక్తులు ప్రసాదించి వాళ్ళల్లో ప్రతి ఒక్కరిలో తనను చూసే విధంగా మలిచి, ఎప్పుడైతే సైతాను ఈ జట్టు మొత్తంలో దేవుణ్ణి చూసి భయభ్రాంతులయ్యి పారిపోయే విధంగా దేవుడు ఆ యుద్ధాన్ని జయిస్తాడు. దీన్ని బట్టి ఏం తెలుస్తుంది? ఎవరైనా నేను నాయకుడిని, ఒక జట్టుకి నాయకుడిని అన్నప్పుడు ఆ నాయకుడు ఏం చేయాలంటే ఆ పని జట్టుకు అప్పచెప్పినప్పుడు ఆ జట్టులో ప్రతి ఒక్కళ్ళని నాయకుల కింద మార్చాలి. అండ్ వాళ్ళకి కేటాయించిన పనులకి వాళ్ళని నాయకత్వం వహించే విధంగా మరల్చాలి. అంటే దాన్ని బట్టి ఏం తెలుస్తుంది? జట్టు మొత్తం నాయకులే. ఎవరు తక్కువ కాదు, ఎవరు ఎక్కువ కాదు. ప్రతి ఒక్కళ్ళు వాళ్ళ పనుల మీద నిమగ్నమై ఉండి దేశంతా వాళ్ళు చేసే పని మీద పెట్టి వాళ్ళ పని మీద నాయకత్వం వహించాలి. అప్పుడేమవుతుందంటే ఆ పనికి తగ్గ పరిష్కారమే నాయకుడి కింద మారుతుందన్నమాట. ఇది మొత్తం చేయగలిగిన వ్యక్తే నిజమైన నాయకుడు. అంతేగాని జట్టు వలన, వాళ్ళు చేసిన పని వలన ఫలితాన్ని అనుభవిస్తున్నవాడు నాయకుడు కాదు. అందుకని ఎప్పుడైనా సరే ప్రజలు ఏం గమనించాలంటే, ఎవరైనా మీరు చేసే పనుల వల్ల వచ్చే ఫలితాన్ని అనుభవిస్తున్న వాడిని పక్కకు తొలగించండి. మిమ్మల్ని నాయకులుగా మలిచే నాయకులనే గుర్తించండి.